జ్ఞానాన్ని పెంచేదే తప్ప జీవితాన్ని మింగేసేది కాకూడదు. కానీ ఇప్పటి విద్యా వ్యవస్థ ఆ సూత్రాన్ని విస్మరిస్తోంది. దీన్నే ప్రధాన కథాంశంగా చేసుకుని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మెగాఫోన్ చేతబట్టి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన చిత్రం ధోని. వైకుంఠపాళిలో ఆశించినంత ఎత్తుకు వెళ్లని ఈ సినిమా విశేషాలను చూసేద్దామా? ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియకుండా హడావిడిగా పరుగులెత్తే వీళ్ళంతా నాలాంటి మీలాంటి మధ్యతరగతి వాళ్ళు. వీడు మా అబ్బాయి కార్తిక్. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? MBA. నో సార్, ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ MS ధోని. జీవితంలో గెలిచిన పర్వాలేదు, ఓడిపోయిన పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్, కానీ నా కొడుకు ఓడిపోకూడదు సార్. చదువు చదువు చదువు. ఈ కాలం పిల్లలకు తల్లిదండ్రులు నేర్పుతుంది ఇది మాత్రమే. ఆటపాటలు మరిచిపోయిన అలాంటి వారి భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందనే కథాంశంతో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ధోని. విజయాన్ని అందుకున్న కథ కావడం, పూరి జగన్నాథ్ కొడుకు ప్రధాన పాత్రలో నటించడం లాంటి అంశాలు ధోనిపై ఆసక్తిని పెంచాయి. ఎంతసేపు క్రికెట్ టీవీ టీవీ క్రికెట్ చిట్టి. అదే నాన్న, మీరే చెప్పారు కదా తినేటప్పుడు టీవీ చూడమని. అలానే గంట సేపు టీవీ ముందు కూర్చుంటారా? ధోని బ్యాటింగ్ 94 నాట్ అవుట్. ధోని 94 సరే, టెస్ట్ పేపర్ నీ స్కోర్ ఏంటి? ఏనా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. భార్య మరణం తర్వాత తను ఇద్దరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాడు ప్రకాష్ రాజ్. అయితే కొడుక్కి చదువు కంటే క్రికెట్ అంటే ఇష్టం. చివరకు ఆ చదువే తన కొడుకుని జీవోత్సవంగా మారుస్తుంది. ఎందుకలా జరిగింది? సమాజానికి తండ్రికి జరిగిన పోరులో ఎవరు గెలిచారు? నిజంగా పాఠశాలల్లో పిల్లలకు నేర్పిస్తుందేమిటి లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో తెరకెక్కించాడు ప్రకాష్ రాజ్. ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకి మెక్కదు. అన్నయ్యకి ఇంకొంచెం టైం ఇవ్వనన్నా. చాలమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వీడి చేత నెక్స్ట్ టెస్ట్ లో మంచి మార్క్స్ తెప్పించే బాధ్యత నాకు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ధోనిలా ఇన్స్పిరేషన్ చూస్తూ ఉండు. ఏ రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. ధోని, తెండూల్కర్ వీళ్ళందరూ బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? MBA. నో అంకుల్, ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ MS ధోని. బాగా చదివి నలుగురు గౌరవించాలా సంపాదించు. నీ తలపై ఏం పుస్తకాలు పెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు, కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి మీ కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. అక్కడ చూస్తారేంటి మేడం? చెప్పండి మేడం. తెలీదుగా, రాదుగా, అయితే బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద నిలబడండి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓ మంచి చిత్రమనే పేరు తప్ప ఆర్థికంగా ప్రకాష్ రాజ్ కు సరైన విజయాన్ని అందించలేకపోయింది. అందరి నటన ఆకట్టుకున్నా, మంచి సంభాషణల్ని ఎంచుకున్నా సినిమా ద్వితీయార్థం బలం తగ్గడం, సమస్యకు ఒకవైపు మాత్రమే దృష్టి పెట్టడం, ఇళయరాజా సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఇలా చాలా అంశాలు ధోనికి కలిసి రాలేదు. ముందు చదువురా, ఆ తర్వాత క్రికెట్. వారికి చదువు రాదు, ఎన్నిసార్లు చెప్పాలి? బాగా చదివి నలుగురు గౌరవించాలా సంపాదించు, లేకపోతే మగాడు అని అడిగేస్తారు. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. చదవడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం చదవాలా అర్థం కావాలి. ఆకాష్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, గొల్లపూడి ఇలా ప్రతి ఒక్కరూ మంచి నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలోని పవర్ఫుల్ మెలో డ్రామా ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది. సినిమా విజయానికి కాసుల వర్షమే కొలమానం అనుకుంటే ధోని గురించి పట్టించుకోకూడదు. కానీ విలువలు కొలమానం అనుకుంటే మాత్రం ధోనికి తొలి వరుసే దక్కుతుంది. ఏదో ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతే ఆ పిల్లోడు దేనికి పనికిరానా సార్? మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, 95% మార్క్స్ తెచ్చుకోవాలి. అత్యాశ పడ్డాను కానీ